వెల్కమ్ టు శాకంబరి పాకశాల. ఈ రోజు మనం బొంబాయి రవ్వతో స్వీట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి కావాల్సినవి బొంబాయి రవ్వ, సేమియా, బెల్లం, పాలు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని సేమియా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం. కలర్ చేంజ్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్ లో బొంబాయి రవ్వని ఒక 2 minutes వేయించుకుందాం. స్మెల్ చేంజ్ అయితే చాలండి. వేగిపోయింది, పొయ్యి ఆపేద్దాం. ఇందాక వేగించిన సేమియాని మిక్సీ జార్లో పౌడర్ చేసుకుందాం. ఇలా పౌడర్ చేసుకోవాలి. ఒక బౌల్లో 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు సేమియా పౌడర్, 1 కప్పు బెల్లం, 3 బాగా కలుపుకోవాలి. దీంట్లో బెల్లం బదులు పంచదార కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు పాలు పోసి బాగా కలుపుకుందాం. దీంట్లో 1 చిటికెడు బేకింగ్ పౌడర్ కూడా వేసుకుందాం. దీంట్లో సేమియా లేకుండా కూడా అచ్చం బొంబాయి రవ్వతో చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ తీసుకొని బటర్ రాయాలి. ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్న బ్యాటర్ని ఇందులో వేసుకొని 1 గంట పక్కన పెట్టుకుందాం. 1 గంట తర్వాత ఇది మొత్తం గట్టిగా అయిపోతుందండి. ఇప్పుడు కత్తితో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాం. ఇప్పుడు దీని మీద మనం టూటీ ఫ్రూటీతో డెకరేట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టుకొని ఒక 5 minutes ప్రీ హీట్ చేద్దాము. ఒక 5 నిమిషాల తర్వాత కేక్ మౌల్డ్ పెట్టేసుకుందామండి. దీన్ని ఒక 40 minutes కుక్కర్లో హీట్ చేసుకుందాము. 40 minutes తర్వాత చూద్దామండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ లో 2 స్పూన్స్ పంచదార, కొద్దిగా వాటర్ తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ బెల్లం కూడా యాడ్ చేసుకుందాం. ఇది గులాబ్ జామ్ పాకం లాగా పంచదార కరిగితే సరిపోతుందండి. అయిపోయింది. ఇప్పుడు ఈ స్వీట్ ని ఒక ప్లేట్ లో తీసుకుందాం. దీన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పీసెస్ మీద పాకాన్ని వేసేసుకుందాం. వేడిగానే పాకం వేస్తే ఇది పీలుస్తుందండి. దీన్ని పాకం వేయకుండా కూడా తినచ్చండి. కానీ పాకం వేస్తే ఆ ముక్క పీల్చుకొని ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంతేనండి, బొంబాయి రవ్వ సేమియా స్వీట్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మర్చిపోకండి.